ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 13వ తేదీ సోమవారం రోజున మీరు సాధారణంగా గడుపుతున్నటువంటి సమయంలో ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క జీవితానికి ఒక్కసారిగా కుదిపేసినట్లుగా అవుతుంది. మరి ఆ యొక్క వాయిస్ వినగానే మీ గుండెల్లో వేగము అనేది పెరుగుతుంది అనే చెప్పాలండి. మరి కొన్ని సెకండ్లలోనే మీకు ఊపిరాడకుండా పోయేటువంటి ఆ యొక్క పరిస్థితి అంతా కూడా వస్తుందన్నమాట. మరి ఇది నిజంగా జరుగుతుందా, మరి లేదంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఆమె ఎందుకు ఈ విధంగా మాట్లాడబోతుంది, మీకు ఇటువంటివి అన్నీ కూడా ఒక స్త్రీ వల్ల జరగబోతున్నాయి అంటే మీకైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ ఎందుకు మిమ్మల్ని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది, మీకు ఈ యొక్క విషయాలు అన్నిటినీ, అలాగే ఆ యొక్క స్త్రీ యొక్క పాత్ర అనేది మీకు ఏ విధంగా తప్పించుకోవాలి భార్య నుండి అనేటువంటి విషయాలు ప్రతిదీ కూడాను ఈ వీడియోలో వివరంగా చెప్తామండి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ విషయాన్ని అయినా సరే మనం కంప్లీట్గా వినకపోతే అర్థం అనేది కాదు కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడున్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా మీరైతే బయటపడగలుగుతారు. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పుకోవాలి. ఇక మన యొక్క గురువుకి అయితే చాలామంది కూడా లబ్ధి పొందారండి. మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక వీరి గురించి చెప్పాలి అంటేనండి, వీరైతే చాలా తెలివిగా ఆలోచిస్తారనే చెప్పాలి. కానీ కొన్నిసార్లు వీరి యొక్క భావోద్వేగాలకు లోనైపోతూ ఉంటారండి. కానీ ఎవరైనా కానీ నమ్మితే వారిపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకుంటారని చెప్పాలి. వారిపై ఏ విధమైనటువంటి అనుమానము అనేది రాదు. ఎప్పుడూ కూడాను వీరికి ఉన్నటువంటి తెలివి ప్రకారము నేనెప్పుడూ కూడాను ఏ పొరపాటు కూడా చేయను అనేసి ఒక రకమైనటువంటి భావనతో వీరు ఉంటారని చెప్పాలండి. ముఖ్యంగా వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలను కూడా వేరే ఒకరికి షేర్ చేసుకోకుండా ఉంటారు. కొన్ని సందర్భాల్లో తమ దగ్గర ఉన్నటువంటి వారితో షేర్ చేసుకోవడము, అలాగే ఎవరినైనా కానీ అంటే వీరికి నమ్మదగినటువంటి వ్యక్తులలాగా అనిపిస్తేనే వెంటనే వారికైతే అన్ని విషయాలు కూడా తెలియజేసుకోవడం, ఇటువంటివి అన్నీ కూడా వీరైతే చేస్తూ ఉంటారని చెప్పాలండి. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఒక వ్యక్తితో అంటే దగ్గరగా మాట్లాడుతూ ఉంటున్నారండి. అంటే కొంత వ్యక్తిగత విషయాలను కూడాను వారికైతే షేర్ చేసుకుంటూ ఉంటున్నారు. మీరైతే ఆమెను నమ్మారు, కానీ మీకు తెలియకుండానే మరి ఆ యొక్క వ్యక్తి మీ గురించి కొన్ని విషయాలను అయితే పూర్తిగా స్వీకరిస్తుంది అని మీరు కూడాను ఎప్పుడూ కూడా అనుకోలేదు కదా. ఎందుకంటే మీరేమనుకుంటున్నారంటే అంతా కూడా మనవాళ్లే అన్నట్లుగా భావించడమే, లేదంటే ఆ యొక్క స్త్రీ అయినటువంటి ఆ యొక్క స్త్రీ కాదండి, మీరు ఆమె ఎంతో నమ్మకంగా ఉండేటువంటి స్త్రీ అని కూడా మీకైతే అనిపించవచ్చు. లేదా మరికొందరితో మీకు ఈ యొక్క స్త్రీ ఎవరు కూడాను తెలియకుండా కూడా మీకైతే ఉండవచ్చు. అయితే తెలిసి ఉంటే తెలియకపోయి ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకైతే తెలియజేస్తాము. అయితే ఇప్పుడు మరి ఆ యొక్క సమస్య అనేది రాబోతుంది అనేటువంటి పరిస్థితి అంతా కూడా ఇది అంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మీకు ఒక చిన్న ఫోన్ కాల్ అనేది చేస్తుందన్నమాట. ఆ యొక్క కాల్ అనేది ఎలా ఉంటుంది అంటే మొదట చాలా సాధారణంగా మాట్లాడుతుందండి. తర్వాత మాత్రం ఒక్కసారిగా టోన్ అనేది మారిపోతుందన్నమాట. ఆమె యొక్క మాటలు చాలా కఠినంగా మారతాయి. ఆమె ఏమి అంటుందంటే కనుక, నీ గురించి నాకు అన్నీ కూడా తెలుసు కదా, నీవు నా మాట వినకపోతే నేను ఏది చెయ్యాలో కూడా నాకు తెలుసు. ఈ మాటలు విన్న క్షణంలోనే మీకైతే ఊపిరాడకుండా పోయేటువంటి పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే మీరు వాస్తవాన్ని
వాస్తవానికి ఆ యొక్క స్త్రీ మీకు దగ్గర అంటే మీ దగ్గర నుండి ఆమె డబ్బు అనేది తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది అన్నమాట. ఎలా అంటే మీ యొక్క పర్సనల్ విషయాలను వినియోగించుకొని అంటే మీ యొక్క రహస్యాలను బయట పెడతాను అనేసి బెదిరించేస్తూ లేదంటే మీ యొక్క పేరుకు నష్టం కలిగిస్తాననేసి చెప్తూ ఈ విధంగా అయితే ఒక క్లియర్గా బ్లాక్మెయిల్ అనేది ఇటువంటి పరిస్థితిని అయితే ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలోకి తీసుకురాబోతుంది అన్నమాట. మరి కొందరైతే మీరు చేసేటువంటి పని ప్రదేశంలోనో లేదంటే మీరు ఉండేటువంటి ఇంటి దగ్గరలోనో ఈ స్త్రీ మీ యొక్క నెంబర్ని సంపాదించి ఆమె మీ గురించి కొన్ని రహస్యాలను కూడా స్వీకరించి లేదంటే మీరు చేసేటువంటి పనులు అన్నిటినీ కూడా రెడ్ హ్యాండెడ్గా ఆమె అయితే గమనిస్తుంది. కానీ ఏదో ఒక రోజు అయితే మీరు ఉపయోగపడతారు అని అలా ఉంటుంది ఆమె. కానీ ఆమె ఒక్కసారిగా మీ యొక్క ఫోన్ అనేది చేసి ఆమె పేరు కూడా చెప్పకుండా మిమ్మల్ని అయితే మనీ విషయంలో కావచ్చు లేదంటే పర్సనల్గా కొన్ని విషయాల్లో కావచ్చు ప్రత్యేకంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితులు కూడాను మీకైతే అధికంగా రాబోతున్నాయనే చెప్పుకోవాలి. మరి అయితే ముఖ్యంగా చెప్పాలి అంటేనండి ఈ సమయంలో మీరు ఈ విధంగా జరుగుతుంది మీ గుండె అయితే చాలా వేగంగా కొట్టుకుంటుంది అనమాట. అలాగే చేతులన్నీ కూడా వణికిపోతాయి. మీరు ఏం మాట్లాడాలో కూడా మీకైతే అర్థం కానిటువంటి పరిస్థితి, మైండ్ అంతా కూడా ఒకేసారి ఏదో ఒక విధమైన ఆలోచన అనేది ఎలా జరుగుతుంది, ఆమెకు ఇటువంటివి అన్నీ కూడా తెలుసు అనేసి ఇప్పుడు నేనేం చేయాలి. కాకపోతే ఇక మీకు అయితే ఒక విషయం ఏంటంటేనండి వాస్తవానికి ఆమెకు అంతా కూడా తెలిసింది కొంతే, కానీ ఆమె మిమ్మల్ని ఎక్కువగా బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క మాట అనేది మాట్లాడేసరికి మీరేంటంటే ఒక్కసారిగా పానిక్ అయిపోతారన్నమాట. అయితే ఇక్కడ రెండో విషయం ఏంటంటేనండి ఇక మీకు అంతా కూడా మైండ్ సెట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఏదో ఒక రకంగా నేను దీన్ని అంత ఏ విధంగా పరీక్షించుకోవాలి, ఇది బయటకు పోకూడదు లేదా ఇది ఎవరికైనా కానీ నేను చెప్పేటువంటి విషయమా కాదు, చెప్తే ఏం జరుగుతుంది అనేటువంటి భయము అనేది మీలో ఏర్పడుతుంది అన్నమాట. ఆ యొక్క భయంలోనే మీ యొక్క మైండ్ అంతా కూడా కొన్ని రకాల ఆలోచనలుగా ఏర్పడతాయి. మొదటి మీకు చాలా భయం కలుగుతుంది, నా పేరు చెడిపోతుందేమో, ఇది బయటకు వస్తే నేను ఏమవుతాను అనేసి ఒక భయము అనేది ఒక తెలియనటువంటి భయము ఒత్తిడిలోకి అయితే మీరైతే లోనైపోతారు. ఎందుకంటే ఆ యొక్క డబ్బు అనేది ఇచ్చేటువంటి సమస్యలైనా ముగించాలా లేదంటే ఏ విధంగా ఎదుర్కోవాలి. ఇక రెండవటి ఇక మీరు అయితే ఇరుక్కుపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఉందండి. అది ఏంటంటే కనుక కొంత సమయం తర్వాత మీకు ఒక నిజము అనేది తెలుస్తుంది అనమాట. ఆ యొక్క స్త్రీ చాలా దూరంలో ఉండేటువంటి వ్యక్తి కాదు, కేవలం మీకు బాగా తెలిసినటువంటి పరిస్థితుల్లోనే ఉంటుందన్నమాట. మీకు తెలిసినటువంటి పరిసరాల్లోనే ఉంటుంది లేదా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా మీ యొక్క వివరాలు అనేవి స్వీకరించి లేదంటే మీరు కొంత చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ మీరు ఎవరైనా కానీ షేర్ చేసినప్పుడు ఆ యొక్క విషయాలు అనేవి వేరే వాళ్ళను వెళ్ళడంతో మరి ఆమె అయితే మిగతా విషయాలను కూడా ఊహించుకొని కల్పితము అనేది చేసుకొని మీ మీద మాట్లాడేందుకు ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. ఇటువంటి విషయం అయితే మీకైతే బాగా అర్థమవుతుంది కదండి. కానీ ఇక ఫైనల్గా మీరైతే భయంతో నిర్ణయం అనేది తీసుకుంటే మీరైతే ఖచ్చితంగా డబ్బు అనేది కోల్పోవలసి వస్తుంది. ఇక ఆ యొక్క సమస్య అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. మీరు ధైర్యంగా హ్యాండిల్ చేస్తే మీ యొక్క పరిస్థితి అంతా మీరైతే దాని నుండి అయితే బయటపడగలుగుతారు, మీకు మరింత స్ట్రాంగ్గా అవుతారు. కాబట్టి ఇది ఒక టెస్ట్ మాత్రమే, మీకు మీ యొక్క మైండ్ సెట్కు ఇది ఒక టెస్ట్ లాంటిదని చెప్పాలండి. కాబట్టి దీంట్లో మీరు ఫెయిల్ అవుతారా లేదంటే పాస్ అవుతారా అన్నది మిగతా మీ యొక్క జీవితం పైన డిసైడ్ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క పరిస్థితి రావడానికి ముఖ్యమైనటువంటి కారకులు ఎక్కువగా పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేసుకోకూడదండి. ఎవరికైనా కానీ త్వరగా నమ్మడము, అలాగే జాగ్రత్తలు అనేవి తీసుకోకపోవడము, ఇటువంటివి అన్నీ కూడా కలిసిపడి ఈ యొక్క పరిస్థితిని అయితే తీసుకువస్తాయి మిత్రమా. అయితే ముఖ్యంగా ఇలా జరగడానికి ఈరోజు మీ యొక్క గ్రహస్థితి ప్రకారము రాహువు మాయా మోసాన్ని అయితే సూచిస్తున్నాడు అనమాట. బుధుడు కమ్యూనికేషన్ని అయితే మీ మీద ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కాంబినేషన్ వల్లే ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఆ యొక్క సమస్య అనేది మీకు ఎదురవుతుంది అని కూడా చెప్పాలి. అయితే ముఖ్యంగా కొన్ని నష్టాలు ఏంటంటేనండి దీనివల్ల మానసికంగా ఒత్తిడిలోకి అయితే వెళ్తారనమాట. ఇక అలాగే మీ యొక్క ఆర్థిక పరంగా నష్టం కూడా జరుగుతుంది. అయితే అసలు మీకు ఈ విధంగా భయం కలుగుతుంది అని కూడా ఇలా జరగడం వల్ల కూడా మీ యొక్క జీవితంలో మీ యొక్క భవిష్యత్తులో జాగ్రత్తగా మారుతారు, నిజమైనటువంటి వ్యక్తులు ఎవరని గుర్తిస్తారు. ఇక అలాగే మీకైతే మెంటల్గా స్ట్రెంత్ కూడా పెరుగుతుందన్నమాట. అయితే ఈ రోజున అసలు ఏం జరుగుతుంది, మరి ఆ యొక్క స్త్రీ అయితే ఎందుకు ఫోన్ చేస్తుంది అని అనుకుంటున్నారు, మరి మనీ కూడా బ్లాక్మెయిల్ చేస్తుందా అంటున్నారు, మరి అన్ని విషయాలు కూడా చెప్తున్నారు, మరి ఏం చేయాలో కూడా చెప్పాలి కదా అనేసి మీ యొక్క మనసులో అనిపించవచ్చు. ఇక్కడ నుండి చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయము కూడా దానికి సంబంధించినటువంటి ఒకటేనండి. వెంటనే డబ్బు ఇవ్వకండి, అలాగే భయంతో నిర్ణయం అనేది అస్సలు తీసుకోకండి. అనవసరమైనటువంటి నమ్మకం పైన అంటే అనవసరమైనటువంటి
వ్యక్తులతో మీరు నమ్మేటువంటి మాటలను అయితే ఇటువంటి ప్రయత్నాలు అయితే అసలు చేయకండి. అయితే ఈ రోజున సోమవారం కాబట్టి మీరైతే ఖచ్చితంగా శివారాధన అయితే ఖచ్చితంగా చేసుకోనండి. శివనామ స్మరణతో మీ యొక్క ప్రార్థన మీ యొక్క సమయాన్ని అంతా కూడా గడపండి. ఇక నల్ల నువ్వులు ఎవరికైనా కానీ దానం చేస్తే చాలా కూడా బాగుంటుందని చెప్పుకోవాలండి. అలాగే 10 నిమిషాలు ధ్యానం అనేది చేసుకుంటూ ఓం నమ శివాయ అని బీజాక్షరి మంత్రాన్ని అంతా కూడా చదువుకుంటూ ఉన్నానండి. మీ యొక్క మనసు అంతా కూడా రిలీఫ్ అవుతుందన్నమాట. ఇక ఈ రోజున ఒక హెచ్చరిక కూడా ఉందండి. మీరు ప్రతి ఒక్క కాల్ కూడా మంచిది కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచివారు కాదు. ఎందుకంటే మీరు ఈ యొక్క పరిస్థితిని అంతా కూడా ఎలా హ్యాండిల్ చేస్తారో అదే మీ యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందన్నమాట. కానీ మీరైతే ఒకటి గుర్తుంచుకోవాలండి, భయము అనేది మిమ్మల్ని వదిలిచ్చేస్తుంది, ధైర్యం అనేది మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మనసును అయితే అంతా కూడా కంట్రోల్ చేసుకుంటే మీకు, ఎందుకంటే ఈ రోజున వచ్చినటువంటి ఆ యొక్క కాలం అనేది మీ యొక్క జీవితానికి ఒక పెద్ద ముప్పు కావచ్చు, లేదంటే మిమ్మల్ని బయట పడవేయడానికి ఇదొక పెద్ద అవకాశంగా కూడా మీ యొక్క జీవితంలో మార్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి మిత్రమా ఏంటంటే ఇక్కడ ఏ విషయమైనా సరే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్నది సాధించాలి. కానీ ఒంటరిగా ఆ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం అనేది కూడా మీ యొక్క జీవితానికి అంత మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వడం లేదు కదా. కానీ ఒకరిని అయితే సలహా అడిగినంత మాత్రాన మనం చిన్నబోయేటువంటిది ఏదీ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. నిదానంగా ఆచితూచి అడుగులు అనేవి ముందుకు వేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను. నేను చాలా క్లారిటీగా చెప్పాను అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.